ఈ ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించుచున్నది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గము అని బైబిల్ సెలవిస్తుంది. ఆ వాక్యము మనలో చొచ్చుకొని పోయి మన హృదయములను తలంపులను పరిశోధిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, పై నటనను చూస్తాడు. అంతరంగములో ఆ వ్యక్తికి ఉన్న స్వభావం ఏమిటో, తలంపు ఏమిటో, మనస్సు ఏమిటో గ్రహించలేడు. ప్రపంచంలో దాన్ని పసిగట్టగలిగిన వారు ఎవరు లేరు. కానీ దాన్ని తెలుసుకోగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు, నెరవేర్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది నా ప్రభువైన యేసుక్రీస్తే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నరుని హృదయపు ఆలోచనలు తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవి అని బైబిల్ సెలవిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, మనుషుడు స్వార్థపరుడు. ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాడు, తన సుఖాన్ని ఆలోచిస్తాడు, తన మేలును గురించి ఆలోచిస్తాడు, తన ఘనతను గురించి చెప్పుకోవాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఇది మానవ సహజం. అయితే దేవుడు మానవుణ్ణి నిర్మించుకున్న ఉద్దేశం, తన కొరకు నిర్మించుకున్న ఉద్దేశం, దేవుడు ఘనపరచబడాలని, దేవుడు ప్రత్యక్షపరచబడాలని, దేవుడు మహిమపరచబడాలని ఒక పాత్రలుగా దేవుడు నరులను ఎన్నుకున్నాడు. కనుక ఆ విషయాలు దేవుడు తెలియచేయటానికి మనలో ఉన్న ఆ స్వచిత్తాన్ని, మనలో ఉన్న ఆ వ్యసనకరమైన ఆలోచనలను, భౌతిక సంబంధమైన ఆలోచనలు తొలగించడానికి ఆయన వాక్యము మనలోనికి వెళ్ళి హృదయమును తలంపులను పరిశోధిస్తుంది. అలా పరిశోధించే సమయంలో మనం అప్పగించుకోవాలి. అంటే వాక్యం బోధిస్తుంది, నీలో ఈ ఆలోచన ఉండకూడదు, నీలో ఈ మనస్సు ఉండకూడదు, నీలో ఈ తలంపు ఉండకూడదు అని ఎప్పుడైతే ఆ వాక్యం మనల్ని పరిశోధిస్తుంటుందో మనం అప్పగించుకొని వాటిని తొలగించుకుంటే మనం పరిశుద్ధులుగా ఎదుగుతాం. బైబిల్ సెలవిస్తుంది, మీరు పరిశుద్ధులగుటకు పిలువబడినారు. అంటే దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులం. మనం పాపములో నుండి విడుదల పొందిన తర్వాత పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి, పరిశుద్ధతలో ఎదగాలి. ఒక్కసారి పరిశుద్ధులం కాలేము. పాపాన్ని తొలగించుకుంటూ, అవిధేయతను తొలగించుకుంటూ, అక్రమాన్ని తొలగించుకుంటూ మనం పరిశుద్ధతలు ఎదగాలి. అప్పుడు పరిశుద్ధతలు ఎదిగినప్పుడు మనం ప్రభుని చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతినిత్యము మనం పరిశుద్ధతను సంపాదించుకుంటున్నప్పుడు ప్రభువుకు మనం చేరువవుతూ ఉంటాం, ప్రభువుకు సమీపంగా మార్చబడుతూ ఉంటాం. అలా మారి ఒక రోజున ఆయన ఉన్నతమైన రాజ్యానికి మనం సిద్ధపడతాం. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయనుగాక. ఆమెన్.